నేను యాక్చువల్లీ ఒక వీడియో చూసా రీసెంట్గా. క్రోకోడైల్ తిన్న శ్రీ సత్య ఒక తమ్నేల్ చూసా యాక్చువల్లీ. గీతు గీతు పెట్టింది. క్రోకోడైల్ తింటూ వింటారా? నేను కాదు ఫస్ట్ స్టార్ట్ చేసింది, గీతు మేడం. మేము బ్యాంకాక్ వెళ్ళినప్పుడు లేదు ట్రై చేయాలి, అన్ని లైఫ్లో ఒకసారి ట్రై చేయాలని చెప్పి అది తింటుంటే నాకు ఇచ్చింది ఒక ముక్క. దానికి పెద్ద గొడవలు అయిపోయినాయి మా ఇంట్లో, క్రొకడైల్ని ఎట్లా తింటావు నువ్వు అని. వాడి చోకి తినేసాను కదా. సత్య బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట ఏంటంటే, నాకు మనుషులు పెద్ద నచ్చరు, నేను ఎక్కువ కనెక్ట్ అవ్వలేను. బయటకు వచ్చిన తర్వాత సత్యకి సర్కిల్ పెరిగింది, ఫ్రెండ్షిప్కి ఎవరున్నారమ్మా సర్కిల్? అంటే సర్కిల్ పెరిగింది, మల్టిపుల్ పీపుల్ అట్లీస్ట్ నీకు ఉన్నారు కదా కొంతమంది, నేనున్నా గీత ఉన్నాం కదా. బిఫోర్ లేనిది ఆఫ్టర్ వచ్చింది, ఆ ఫ్రెండ్షిప్కి ఏంటి అంటున్నా. నేను పెద్దగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు. నా లైఫ్లో నా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా కలిస్తే నేను హాయ్ హలో బాయ్ అంటాను, కానీ నా లైఫ్లో కాన్స్టెంట్గా చిన్నప్పటి నుంచి ఉంది హారిక ఒక్కతే. అది మీ అందరికి తెలుసు. దాంతో కూడా నేను 3-4 months మాట్లాడను, మళ్ళీ 4 months తర్వాత నేనే మాట్లాడతా. మీతో కూడా అట్లానే జరుగుతుంది. సో ఐ హ్యావ్ ఈ మధ్యన జరుగుతుంది, ఈ మధ్యన కొంచెం కొత్త ఫ్రెండ్స్ అయ్యారు కదా. కొత్త ఫ్రెండ్స్ ఏం లేదు. సో నాకు అట్లా కూర్చొని ఆ కే డ్రామాస్ చూస్తూ నాకు ఒక సపరేట్ లైఫ్. ఐ ఫీల్ లైక్ ఎవరితో ఎక్కువ ఉంటే వాళ్ళు ఏమన్నా చిన్న విషయం నన్ను హర్ట్ చేసినా నేను తీసుకోలేను. అందుకని వాళ్ళకి నా లైఫ్లో ఆ ప్లేస్ ఇచ్చేసాను అంతే. సో ఈ బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు టచ్లో ఉన్నారా నీ ఫ్రెండ్స్? ఉన్నారు. ఇట్లా ఫ్రెండ్షిప్కి నీకు ఓన్లీ కొంతమందే నీ సర్కిల్లో ఉండడానికి రీజన్ ఏంటి? మోసం చేస్తాడని భయమా, మోసపోయిన సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళతో ఉంటా. ఏముంటుంది చెప్పు, ఓపెన్ అప్ అయిపోవాలి నువ్వు కంప్లీట్. నేను అంత ఓపెన్ అప్ అవ్వనమ్మా, ఎందుకు? మనం ఏదో మాట్లాడతాం, అక్కడ ఏదో వైరల్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అనేది 2 waysలో ఉండాలి. అంటే నేను ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నానో నువ్వు అది ఫీల్ అవుతేనే నీకు ఆ బాండ్ వస్తుంది. అది కొంతమంది కొన్ని రోజులే ఫీల్ అవ్వచ్చు, కొంతమందికి తర్వాత ఉండకపోవచ్చు. సో అట్లా కాన్స్టెంట్గా ఉన్న వాళ్ళతో నేను ట్రావెల్ అవుతాను. ఎవరున్నారు నీకు ఇప్పుడు నీ లైఫ్లో కాన్స్టెంట్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరు? నువ్వు, గీతు, దాన్వి, అంజలి అక్క. దానివి ఎందుకు కనెక్ట్ అయ్యి కొరియా పిల్లలా ఉందనా? అలా అని కాదు, ఎందుకో తెలియదు. బేసిక్లీ నేను దాని చిన్నపిల్లల చూడడం కన్నా అది నన్ను ఎక్కువ చిన్నపిల్లల చూస్తుంది. ఎవడైనా నీ కొత్తగా నీ ప్రొఫైల్ ఓపెన్ చేసి బయట ఎవరైనా చూసారంటే ఖచ్చితంగా మీ అమ్మాయి అని అనుకుంటారు. అది పిలవడం కూడా మమ్మీ అని పిలుస్తుంది. దానివి కొంచెం నాకు స్ట్రెస్ బస్టర్ లాగా అయింది. వెన్ ఎవర్ ఐమ్ లో దాంతో మాట్లాడతా, హ్యాపీగా ఫీల్ అవుతా. నాకు చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. సో ఏంటి మెహబూబ్తో బ్యాక్ టు బ్యాక్ ఒక 2 songs జరిగినాయి. చాలా కమెంట్స్ని అబ్జర్వ్ చేశా, ఏదో రిలేషన్లో ఉన్నట్టున్నారు వీళ్ళిద్దరు. అంటే ఎక్కడికి వెళ్ళినా మీ ఇద్దరే కనిపిస్తాం, ఎక్కడికి వెళ్ళినా అంటే ఈవెంట్స్ అయినా సాంగ్ చేసిన మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో ఆ మధ్యలో 1 month మీ వీడియోసే కనిపించాయి. అది ఓన్లీ సాంగ్ ప్రమోషన్సే ఉంటాయి. మెహబూబ్ ఇస్ వెరీ పర్టికులర్ అబౌట్ వర్క్. నువ్వు వర్క్ రిలీజ్ అయ్యి 1 month 2 months ముందు నో పర్సనల్ పోస్ట్, నథింగ్, ఓన్లీ మన సాంగే ఉండాలి అని మొత్తం టీం అంతా డిస్కస్ చేసుకొని పెట్టుకున్న ఇది. ఇది ఏముంది, కామన్ ఒక 2-3 songs కలిసి చేస్తే రిలేషన్షిప్. ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు కదా. కానీ ఈ విషయంలో ఎందుకు ఎవరితో చేసినా ఎవరితో మాట్లాడినా పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటా నేను ఎవరితో చేసినా కూడా ప్రాబ్లమే. ఓకే రిలేషన్షిప్ అంటే నేను వర్క్ చేసిన ప్రతి ఒక్కరితో మీరు రిలేషన్షిప్ పెడితే ఎన్ని రిలేషన్షిప్లు ఉంటాయి సామి? నాకు నెగిటివ్ కమెంట్స్ వస్తాయి నీకు ఇన్స్టాగ్రామ్? ఆఫ్ కోర్స్. ఎలా హ్యాండిల్ చేస్తావు నెగిటివ్ కమెంట్స్? పట్టించుకోను. ఇది వరకు బిగ్ బాస్కి వెళ్ళే ముందు నీతోనే అనుకుంటా కదా చెప్పింది, నేను నెగిటివిటీ తీసుకోలేనని. బట్ బిగ్ బాస్ తర్వాత నా మైండ్ సెట్ చాలా చేంజ్ అయిపోయింది. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఎంత మంచి పని అయినా చెయ్యి, నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు నెగిటివ్ కమెంట్స్ పెడుతూనే ఉంటారు. ఏదైనా బాగా హర్ట్ అయిన కమెంట్ ఏమైనా ఉందా? అబ్యూసివ్ లాంగ్వేజ్ మాట్లాడినప్పుడు, అరే వై ఆల్ దిస్, అంత పర్సనల్ గ్రడ్జ్ ఎందుకు? నా మీదనే కాదు, నేను వేరే వాళ్ళు దాని కింద కూడా కమెంట్స్ చదువుతా. సో ఇట్ ఈస్ బిట్ హర్టింగ్. అట్లా ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళు ఏదో అప్లోడ్ చేసుకుంటారు, మీకు నచ్చకపోతే చూడొద్దు అలా అని చెప్పి అసలు అబ్యూజివ్ లాంగ్వేజ్, మరీ వర్స్ట్ అబ్యూజివ్ లాంగ్వేజ్ మాట్లాడతారు. మదర్స్ని ఇన్వాల్వ్ చేస్తారు, సిస్టర్స్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఇట్ ఈస్ నాట్ రైట్. సో బేసిక్గా ఈ కొరియన్ డ్రామాస్ ఎక్కువ చూస్తూ ఉంటావు కదా, ఎందుకు అంత ఇంట్రెస్ట్ కొరియన్ డ్రామాస్ మీద? ఇంట్రెస్ట్ కాదు, బాగుంటాయి అవి. ఓకే, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిక్షనల్ క్యారెక్టర్స్, బట్ అదొక హ్యాపీనెస్ ఇస్తుంది. ఎట్లనో మన రియల్ లైఫ్లో అదంతా మనకు దొరకదు. అది అయితే ఫిక్స్, ఎక్కడో ఒకరికో ఇద్దరికో దొరుకుతుంది అలాంటి అబ్బాయి కానీ అలాంటి లవ్ కానీ. అది చూసి అరే బాగుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది అంతే. 24/7 కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉంటాం నెట్ఫ్లిక్స్ దగ్గర నుంచి. అదే ఆఫ్టర్ 6 అయితే మళ్ళీ కంప్లీట్ డిఫరెంట్. నో, ఏదన్నా కొరియన్ డ్రామాసే. సాంగ్స్ మాత్రం తెలుగు. ఇప్పుడు రామ్ పోతినేని అంటే ఇష్టము, ఈ కొరియన్ డ్రామాస్ చూస్తూ కొరియన్స్ అంటే ఇష్టము. ఒకళ్ళు ఇద్దరు ఎవరొకళ్ళు వచ్చి ఒకళ్ళు పెళ్లి చేసుకోవాలంటే ఎవరిని చేసుకుంటావు? ఎవరిని చేసుకునే వాళ్ళు నాకు చూడడానికి ఇష్టం. వాళ్ళు కూడా ఒకవేళ మంచిగా ఉండకపోతే చేసుకుని ఏం చేయను. లుక్స్ రామ్ ఎందుకు నిన్ను బ్లాక్ చేశాడు వాట్సాప్లో?
మెసేజ్ పెడితే బ్లాక్ చేయడం ఏంటి? ఏమని పెట్టావు? హాయ్ అని పెట్టి. హాయ్ అని పెట్టలేదు, ఇంకోటి ఏదో ఇట్ వాస్ పెట్టావు. లాంగ్ బ్యాక్ 2015. 2015 నిబ్బా నిబ్బి ఏజ్. అప్పుడే ఎంటర్ అయింది. నెంబర్ వచ్చింది. ఏ ఓకే 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 అనుకుని మెసేజ్ చేసాను, హాయ్ ఐ లవ్ యూ. హాయ్ డైరెక్ట్ ఐ లవ్ యూ. డైరెక్ట్గా బ్లాక్. తర్వాత ఆయన కలిసినప్పుడు షేర్ చేసుకున్నావా ఆ విషయం? అంతేమా, అసలు ఆయన చూస్తే మాట్లాడతాను అనుకుంటున్నావా? మొత్తం కాల్ చేతిలో వణికిపోతే నాకు.